తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్ను రాష్ట్రానికి రెండో రాజధానిగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నడుం బిగించింది. ఇందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీస్ అభివృద్ధి కోసం ఏకంగా 4,962 కోట్లను కేటాయిస్తూ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయా పనులకు నిధులు మంజూరు చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవ సంబురాలు ఘనంగా నిర్వహిస్తోంది. కేవలం సంబరాలతో మాత్రమే సరిపెట్టకుండా వరాల జల్లులు కూడా కురిపిస్తోంది సర్కార్. ఈ క్రమంలోనే ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీల అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు ముందే వరాల జల్లు కురిపించి ట్రై సిటీస్ ప్రజలకు శుభవార్త వినిపించింది ప్రభుత్వం. వరంగల్ కాకతీయ కాలం నుంచి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన నగరమని, తెలంగాణలో రాజధాని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇలాంటి నగరంపై దశాబ్ద కాలంగా నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయని చెప్పుకొచ్చారు. చారిత్రక నగరాన్ని అభివృద్ధి బాటన నడిపించడానికి ప్రజాప్రభుత్వం నడుం బిగించిందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 2041 మాస్టర్ ప్లాన్తో వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రచించినట్టు సర్కార్ పేర్కొంది. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్టు ప్రకటించింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ మహానగరం అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా 4,962.47 కోట్లు కేటాయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వివిధ విభాగాల పరిధిలో నగరంలో చేపట్టే పనులకు ఈ నిధులు మంజూరు చేసింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.